హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో నెయ్యి కాసుకుంటున్నాం. చూడండి, అమ్మ నెయ్యి కాస్తున్నది, ఎంత మంచిగా వచ్చిందో. మేమైతే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే థిక్నెస్ వస్తుంది కదా, ఆ మీగడనే తీసి పక్కకు పెట్టుకుంటాం. ఇది ఒక 15 రోజులది. ఈ మీగడంతా తీసుకున్న తర్వాత మేము దాంట్లో తోడేసుకొని తెల్లారి ఇలా తయారైంది. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా మనం ఇందులోకి మిక్సీ పట్టుకుందాం. పెరుగు మీది మీగడ తీసినా కూడా బాగుంటుంది, కానీ మేమైతే పాల మీది తీస్తాము. మిక్సీ పట్టుకున్నాక వెన్నపూస చూడండి ఎలా వచ్చిందో, చక్కగా తెల్లగా. మేమైతే 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూనే ఉంటాం. చాలా వస్తుందండి మాకు. గేదె పాలే మావి. మళ్ళీ అలాగనే వేసుకున్న తర్వాత మొత్తము చూడండి కేజీ పైనే ఉంటుంది వెన్నంతా. దీన్ని ఒక 4-5 సార్లు మనం క్లీన్ చేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎంత బాగున్నాయి చూడండి. చూడండి, మా అమ్మ చూపెడుతుంది ఎంత పెద్ద పెద్ద వచ్చినాయి వెన్నె ముద్దలు. ఈసారి ఎక్కువగా వచ్చిందని చెప్తుంది. ఇవన్నీ మనం ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఎందుకంటే వెన్న మనకు ఎక్కువగా వచ్చింది కనుక చాలా నెయ్యి రావడానికి చాలా టైం పట్టుద్ది. చూడండి, ఇలా వెన్నంతా కరిగిపోయి ఎంతవరకు అయిందో చూడండి. నెయ్యి ఇంకా టైం తీసుకుంటుంది కొంచెము. ఇప్పుడు చూడండి, మనకు నెయ్యి మంచిగా ఇట్లా కనబడుతున్నది. ఇప్పుడు మేము తమలపాకులు వేసుకుందాం. తమలపాకులు వేసుకున్న తర్వాత చూసుకోండి ఎంత మంచిగా కనబడుతున్నదో, మంచి వాసన వస్తున్నది. ఇప్పుడు జాలి పెట్టుకుందాం. టీ జాలి పెట్టుకొని ఇందులోకి వడగట్టుకుందాం. వడగట్టుకొని మీరు ఎందులోనైనా స్టోర్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.